ఏదైనా రాసేటప్పుడు మినిమం కామన్ సెన్స్తో రాయాలి. ఏదో మనమే పెద్ద ప్రతిభావంతుడిలాగా, మనమే పెద్ద కరుణామూర్తిలాగా ఏం రాతలండి ఇవి? దేనికి పనికొచ్చినవి? అంటే రాష్ట్రంలో ఎక్కడైతే పనులు జరగవో, రాష్ట్రంలో ఎవరైతే ఇబ్బంది పడతారో, రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో అయితే బాగా ఇబ్బందులు పడుతున్నారో అవి మనకి పట్టవు. ప్రభుత్వం చూడు, అంటే ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంది అనుకో, దివ్యాంగుల పింఛను ఆపేద్దాం అనుకుంది. ఎట్లా? మనం గతంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశాము? ఆయన ఎలిజిబుల్ అయినా ఎలిజిబుల్ కాకపోయినా ఆయన దివ్యాంగుడైతే, అంటే 40% కంటే తక్కువ 20%, 10% దివ్యాంగుడైతే ఆయనకి పనిచేసే సామర్థ్యం ఉన్నా, ఆయనకి సంపాదించుకునే సామర్థ్యం ఉన్నా, ఆయనకి ఆర్థికంగా బలంగా ఉన్నా ఆయన తీసుకెళ్ళి పింఛన్లు ఇచ్చేసేవాళ్ళం కదా. అలా చేసినటువంటి మన ప్రభుత్వం ఈరోజు అవన్నీ ఒకసారి చెక్ చేసి రీవెరిఫికేషన్ చేసి ఎవరికైతే అవసరమో, ఎవరికైతే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారో, ఎవరికైతే డబ్బులు సంపాదించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రమే పింఛన్ అందాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకోవడం వాస్తవం.